హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అనే నినాదాలు చూసాం. హిందువునని గర్వించడం సంగతి దేవుడెరుగు. హిందువుగా జీవించడానికి భయపడ్డ పరిస్థితి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఉన్నప్పుడు ఎక్కువగా సఫర్ అయినటువంటి పరిస్థితి. ఈవెన్ కాశీకి ఆ రోజుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అనుభవాలు చెప్తారు. మధుర కానీ కాశీకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ చాలా చులకనగా హిందువులను చూసేటటువంటి ధోరణి కావచ్చు, ఆటోల దగ్గర నుంచి ప్రతి చోట కూడా అవమానకరంగా మాట్లాడేటటువంటి ధోరణి, లైక్ కాశ్మీర్లో జరిగినటువంటి పరిణామాల తరహాలోనే ఉంటూ ఉండటం అన్నటువంటిది చూసినటువంటి సిచ్యుయేషన్. అయితే యోగి ఆదిత్యనాథ్ వచ్చాక చాలా వరకు మారింది. అయినా కూడా ఇప్పటికీ మత పెచ్చతో హిందువులని చులకన చేయటం లేదా హిందువుల మీద దాడులు చేయటం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అట్లాంటప్పుడు యోగి ఆదిత్యనాథ్కి ఒక పెద్ద పరీక్ష అవుతున్నటువంటి సందర్భం. అట్లాంటిదే ఇప్పుడు ఒకటి జరిగింది. 6 తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు ముజఫర్ నగర్, ఇక్కడే ఈ మత పెచ్చని బాగా వ్యాప్తి చేసినటువంటి వాడు అజామ్ ఖాన్ గడు. అక్కడ ముజఫర్ నగర్లో ఉన్నటువంటి 6 ఏళ్ల హిందూ అబ్బాయిని ముస్లిం టీచర్ ఫర్హానా అనేటటువంటి ఆవిడ, అతను ఈ ఒడుగు చేయించుకున్నాడు, శిఖ ఉంది, అది కట్ చేసిందట. అలాగే అబ్బాయికి సంబంధించినటువంటి తిలకాన్ని చెరిపేసిందట. నువ్వు అవన్నీ ఉంటే అసలు స్కూల్కి రావడానికి వీల్లేదని తరిమి పంపించేసింది. పేరెంట్స్ దీని మీదన ఆందోళనకి దిగారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అన్నటువంటిది పెద్ద సంచలనమైంది. దీనికి సంబంధించినటువంటి ఇష్యూ మీదన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విచారణకు ఆదేశించింది. అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా చేస్తోంది, తెలిసి కూడా ఎందుకు చేస్తోంది అన్నటువంటి విషయం. దాంతో ఆ పిల్లాడు చెప్పినటువంటిది వైరల్ అవుతోంది. ఈవిడేమో అట్లాంటిది ఏమీ లేదు, నా ఉద్దేశం అది కాదు, స్కూల్కి అట్లా ఉండకూడదు లాంటి కథలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకసారి వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు విందాం. सिक्स क्लास में पढ़ता हूँ और उच्चल प्राथमिक विद्यालय जगहेड़ी। क्या मामला है जो आप जी, मैं स्कूल में पढ़ने जाता था, तिलक, और मैं पूजा करके जाता था, तो मैं तिलक लगा के रखता था। तो मैम ने मेरा एक ऑफिस में बुला कर मेरा कंची से चोटा काट दिया और तिलक मिटाने को कहा, और कहा कि जब तक तू चोटा नहीं कटवा लेगा तो मैं पढ़ाऊंगी नहीं। इस सिलसिले को लेकर मैंने अपनी दीदी को बताया कि मैम ने मेरा चोटा कंची से काटा है। तो मेरी दीदी स्कूल में गई तो बहुत ही बदतमीजी से मैम दीदी के साथ बोली और बच्चों से भी बुलवाया। आपको मैडम कब से परेशान करती है? जब से मैं गया स्कूल में। मेरी उम्र 11 साल। आप क्या चाहते हैं? हम चाहते हैं कि इस बात का विरोध हो। हमारी बहनों के साथ कैसे इतने अपशब्द बोले हैं। 11 ఏళ్ల పిల్లోడు చెప్తుంది. ఆమె ఏం చెప్తుంది? जो मेरा भाई है छोटा, वो यहाँ पे अक्का पढ़ता है, सरकारी स्कूल है, तो उसको ना जब से स्कूल में गए तब से प्रताड़ित कर रही है मैडम। कभी बोलती है अपना छोटा कटवा के आ, कभी इसका जो ये तिलक लगा के जाता है, हम तिलक लगाते हैं तो ऑफिस में बुला के इसका तिलक भी मिटवा देती है, और बच्चों के सामने इसे बहुत ज्यादा बुरा भला भी बोलती है कि ये छोटा कटवा, वरना चाहे तो 3 साल रहे चाहे 2 साल रहे, मैं तुझे नहीं पढ़ाऊंगी। मैडम का क्या नाम है और कौन से स्कूल के मैडम? फरहाना मैडम है। कौन से स्कूल? यहीं पे सरकारी स्कूल है जगेड़ी में। बताया जा रहा है कि बच्चे का छोटा काटा है, आप जी स्कूल गए थे, आपको क्या बताया? इसने आके बताया कि दीदी मैडम मेरे साथ ऐसे ऐसे कर रही कि ये छोटा कटवा मेरा। उसने कहा एक बार छोटा काट गया था क्योंकि बहुत लंबा था। हमने पूछा कि क्या हुआ, इसने बताया नहीं, डर के मारो, क्योंकि अगर हम जाते हैं तो फिर इसको मारती है और बच्चों से भी इसे परेशान करवाती है। 11 ఏళ్ల పిల్లాడిని చేసినటువంటి ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసి యాక్షన్ ప్రారంభించింది, ఎంక్వైరీ ప్రారంభించింది.